హాస్పిటల్స్ లో జిమ్స్, కసరత్తుల ట్రీట్మెంట్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ప్రతి రైతుకు మేలు జరిగేలా రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రభుత్వ భూమి అంగుళం కూడా ఆక్రమణకు గురికావద్దని సూచించారు. ఇక రెవెన్యూ శాఖలో తప్పు జరిగితే అది ప్రభుత్వంపైనే పడుతుందని, ప్రతి ఒక్క ఉద్యోగి క్రమశిక్షణతో పనిచేయాలని చెప్పారు పొంగులేటి. మీ పేరు ప్రఖ్యాతులు, మీ మంచితనం మీ మండలాల్లో సంపాదించుకుంటే మీరు సంపాదించిన దాంట్లో 100% ఈ ప్రభుత్వం ఆశించదు. పేరు ప్రఖ్యాతుల్లో 90% మీ దగ్గర ఉంచుకొని ప్రభుత్వం మంచి చేస్తుందనే 10% గౌరవ ముఖ్యమంత్రి గారికి, నాకు, మీ సెక్రటరీ, మన సెక్రటరీ గారికి వస్తే చాలు. మీకు చెడ్డ పేరు వస్తే 100% మీరు కావాలన్నా మీకు ఈరది సెక్రటరీ గారికో, నాకో, ముఖ్యమంత్రి గారికో డెలివరీ చేస్తారు. దాన్ని సేకరించే దాంట్లో కూడా నేను భయపడను. కానీ మనకిచ్చిన అవకాశాన్ని పదే పదే మనం రైతుల కుటుంబం, రైతు రిలేటెడ్ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు మోర్ దాన్ 90% ఉంటారు అని ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, ప్రతి కుటుంబం ఆరిజిన్ స్టార్ట్ అయ్యేది రైతు కుటుంబం దగ్గర నుంచే.